జిల్లాలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. అల్లర్లకు పాల్పడిన వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల్ని గుర్తిస్తున్నారు. కారంపూడి మాచర్లలో 10 మందిపై రౌడీ షీట్లు ఓపెన్ చేశారు. గ్రామాల్లో కార్డన్ సెర్చ్ కొనసాగుతోంది. నిన్న 12 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. పల్నాడు జిల్లాలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. అల్లర్లకు పాల్పడిన వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తిస్తున్నారు. కారంపూడి మాచర్లలో 10 మందిపై రౌడీ షీట్లు ఓపెన్ చేశారు. గ్రామాల్లో కార్డన్ సెర్చ్ కొనసాగుతోంది. నిన్న 12 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. పల్నాడు జిల్లాలో ఆంక్షలు స్టిల్ కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం పల్నాడు జిల్లాలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అని అనుకోవచ్చు అంటారు రవికృష్ణ? ఇప్పుడు పల్నాడు జిల్లాలో అయితే హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ప్రధానంగా కూడా ఎవరైతే ఆ రోజు ఎలక్షన్స్ రోజు విధ్వంసాలకు పాల్పడ్డారో వాళ్ళకి సంబంధించి ఎవరెవరు ఏంటి అనే దాని మీద పూర్తిగా కూడా పోలీసులు అయితే మాత్రం ఎంక్వైరీ చేస్తున్నారు. అదే విధంగా కూడా సమీపంలో లభించినటువంటి సీసీటీవీ ఫుటేజ్, అలాగే కొన్ని వీడియోస్, అంటే వ్యక్తుల దగ్గర నుంచి వచ్చిన వీడియోస్, వాటన్నిటిని కూడా వాళ్ళు తీసుకొని దాంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా దాని మీద గుర్తింపు అయితే చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా కూడా ఈ గొడవల్లో ఎవరెవరైతే వెళ్లారో వాళ్ళందరినీ కూడా గుర్తించడం, కొంతవరకు గుర్తించడం అనేది జరిగింది. కొంతమందిని గుర్తించిన తర్వాత వాళ్ళని అయితే మాత్రం పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. వాళ్ళ విచారణ చేసిన తర్వాత మరికొంతమందిని ఈ విధంగా కూడా ఒక ప్రాసెస్ లాగా, చైన్ ప్రాసెస్ లాగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని అరెస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడింది. అలాగే ఆ రోజు ముఖ్యంగా కూడా ప్రధానంగా గొడవ జరిగినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఖమ్మంపాడు కానివ్వండి, అదే విధంగా కూడా పాల్వాయి గేటు సమీపంలో కానివ్వండి, అలాగే అక్కడ మాచర్లలో పీడబ్ల్యూడి కాలనీలో మనుషుల మీద కారులను గుర్తించినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి పూర్తిగా కూడా పల్నాడు ఎస్పీ మాత్రం సీరియస్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా అక్కడ వీటికి సంబంధించి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నోళ్ళు, గతంలో నేర చరిత్ర ఉన్నోళ్ళు, వాళ్ళందరినీ కూడా పిలిపిస్తున్నారు. వాళ్ళందరినీ కూడా స్టేషన్ పిలిపించి విచారణ అయితే చేస్తున్నారు. ఇప్పటికే ఒక 100 మంది పైగా కూడా వీటికి సంబంధించి ఈ గొడవల్లో పాల్గొన్న వాళ్ళు గుర్తించడం జరిగింది. అలాగే ప్రధానంగా కారంపూడికి సంబంధించి, అలాగే మాచర్లకు సంబంధించి ఎవరైతే హైటెన్షన్ గా కూడా ఇటువంటి గొడవల్లో పార్టిసిపేట్ చేసి హింసాత్మకమైన ఘటనలకు పాల్పడ్డారో, గతంలో ఉన్నటువంటి వాళ్ళ నేర చరిత్రను కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరికీ కూడా ఒక 15 మంది వరకు కూడా రౌడీ షీట్లు, కొత్తగా రౌడీ షీట్లు అనేది ఓపెన్ చేయడం జరిగింది. దీనితో ఒక్కసారిగా కూడా ఎవరైతే ఇటువంటి ఘటనలో పాల్పడ్డారో వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి అలర్ట్ అయిన పరిస్థితి. వాళ్ళందరూ మాచర్లని వీడి వేరు వేరు దూర ప్రాంతాలకి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే వాళ్ళందరూ కూడా ఎస్కేప్ లో ఉన్నారు. అయితే వాళ్ళని ట్రేస్ చేసేందుకు మాత్రం పోలీసులు అయితే తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వాళ్ళకున్నటువంటి పోలీసులు ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని మొత్తాన్ని ఉపయోగించి ఎవరెవరు ఎక్కడున్నారో అని ట్రేస్ అవుట్ చేసే పనిలో ఉన్నారు. ఆ విధంగా కొంతమందిని అదుపులో తీసుకుంటూ తెలుస్తుంది. అందరినీ కూడా ఈ న్యాయస్థానానికి తీసుకువెళ్లి కేసులు పెట్టి తీసుకెళ్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. ఎప్పటిలాగానే కూడా ఈ 5వ తారీఖు వరకు కూడా, వచ్చే నెల 5వ తేదీ వరకు అక్కడ 144 సెక్షన్ విధించారు. అలాగే ఈ రోజు కూడా 144 సెక్షన్ అక్కడ సంబంధించి ఎవరు నలుగురు గుమిగూడకుండా పూర్తిగా కూడా పోలీసులు అయితే మాత్రం కాపలా కాస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అదే విధంగా ఎక్కడెక్కడైతే సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయో, సెన్సిటివ్ ఏరియాస్ లో మాత్రం అక్కడ పోలీసు బలగాలు అయితే మోహరింపజేశారు. ఎక్కడ ఎటువంటి చిన్న సంఘటన కూడా జరగడానికి వీలు లేని విధంగా కూడా పోలీసులు అయితే మాత్రం పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు. మాధురి. థాంక్యూ రవికృష్ణ.